జుబిడో ఈ జుబిడో ఏంటి? అసలు ఈ జుబిడో పాయింట్లు ఎందుకు ఇస్తుంది? పాయింట్ని డబ్బుల కింద ఎందుకు కన్వర్ట్ చేస్తుంది? దీని ద్వారా ముఖ్య ఉద్దేశం ఏంటి? హాయ్, నేను సురేష్ని, ఎపెక్స్ కంపెనీ ఫౌండర్ని. నేను నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ గత 20 సంవత్సరాల నుంచి అసోసియేట్ అయి ఉన్నాను. నెట్వర్క్ మార్కెటింగ్ మీద కనీసం ఒక 3,000 నుంచి 4,000 సాఫ్ట్వేర్లు కూడా మేము తయారు చేశాము. ఈ ప్రాసెస్లో నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క లీడరు, నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క కంపెనీ గురించి పూర్తిగా నేను విశ్లేషణ చేశాను. వాళ్ళ జర్నీ ఎలా ఉంటుంది, వాళ్ళ ఇన్కమ్స్ ఎలా ఉంటుంది, వాళ్ళ ప్రాసెస్ ఎలా ఉంటుంది, వాళ్ళ బిజినెస్ ఎలా ఉంటుంది, వాళ్ళ మైండ్ స్టేటస్ ఎలా ఉంటుంది, వాళ్ళకి వచ్చే పెయిన్ పాయింట్స్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తే వాళ్ళకి ఇన్కమ్స్ వస్తున్నాయి, ఎందుకు వాళ్ళ ఇన్కమ్స్ రాలేకపోతున్నారు, ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు, ఇవన్నీ నేను స్టడీ చేసి జుబిడోని తయారు చేశాను. ఈ జుబిడోతో ఈ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ అవుతాయి అనుకుంటున్నారా? సింపుల్. నేను చూసింది ఏంటంటే, ఒక లీడరు ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో జాయిన్ అవుతాడు. జాయిన్ అయిన తర్వాత కష్టపడి టీమ్ బిల్డ్ చేసుకుంటూ పోతాడు. టీమ్ బిల్డ్ చేయడానికి ఏం చేస్తాడు? ఆ కంపెనీ యొక్క ప్రోడక్ట్, దాని యొక్క బిజినెస్ ప్లాన్ తీసుకొని ప్రజెంటేషన్స్ ఇచ్చుకుంటూ పోతాడు. ఇంతకుముందు ప్రజెంటేషన్స్ ఇంటింటికి పోయి ఇచ్చేవాళ్ళు, తర్వాత ఆన్లైన్లో స్టార్ట్ అయిపోయినాయి, తర్వాత మీటింగ్స్ కండక్ట్ చేసేవాళ్ళు. ఇదొక లెందీ ప్రాసెస్ అనమాట. సో మీరు ఒక కంపెనీలో చేరంగానే మీకు ఓవర్ నైట్గా మీకు టీం అనేది బిల్డ్ కాదు. సో మీరు స్లో అండ్ స్టడీ చేసుకుంటూ పోతారు. ఈ ప్రాసెస్లో మీరు ఏం చేస్తారు? ప్రతి ప్రాస్పెక్ట్ దగ్గరికి వెళ్ళేసి కంపెనీ యొక్క ప్రోడక్ట్ కొనమని చెప్తారు. సో అక్కడ ఏమవుతుంది? మీ ప్రాస్పెక్ట్ మీ ప్రోడక్ట్ని, మీరు తీసుకెళ్లే ప్రోడక్ట్ని కొనాలా. అతనికి ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రోడక్ట్ కొంటాడు. ఎందుకు అంటే మీరు ఆ విధంగా వాళ్ళని మోటివేట్ చేసి, దీనివల్ల మీకు ఇంత ఇన్కమ్ వస్తుంది, మీ ఇన్కమ్ లెవెల్స్ ఇట్లా పెరిగిపోతాయి, మీకు కంపెనీ నుంచి రివార్డ్స్ వస్తాయి, బైక్లు, మోటార్ సైకిళ్ళు, స్కూటర్లు, ఫారిన్ ట్రిప్లు, ఇట్లా రకరకాలుగా మభ్యపెట్టి మీరు తీసుకొని వస్తున్నారు. అవునా కాదా? సో దీనివల్లే లీగల్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. లీగల్గా కూడా చాలామంది ఏమనుకుంటున్నారు, దీన్ని ప్రోడక్ట్ ముసుగులో మనీ సర్క్యులేషన్ చేస్తున్నారనే చెడ్డ పేరు కూడా నెట్వర్క్ మార్కెటింగ్కి వచ్చింది. నెట్వర్క్ మార్కెటింగ్ చాలా మంచిది, కానీ దీనిలో ఎప్పుడైతే మనం ఒకరిని బలవంతం చేసి ప్రోడక్ట్ మనం సేల్ చేస్తామో అక్కడ కొద్దిగా ప్రాబ్లం వస్తుంది. అండ్ మీరు అమ్మే ప్రోడక్ట్ కూడా మార్కెట్ రేట్ కన్నా ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది. మార్కెట్లో ఒక ప్రోడక్ట్ 100 రూపాయలు అమ్మితే నెట్వర్క్ వచ్చేసరికి దాన్ని 1000 రూపాయలు పెట్టడం జరుగుతుంది. ఎందుకు? ఆ ఎక్స్ట్రా మనీని కమిషన్స్ రూపంలో ఇస్తున్నారు. అది కరెక్ట్ కాదు. మార్కెట్ రేట్లోనే మనం ప్రోడక్ట్ అమ్ముకుంటూ అక్కడ డీలర్, డిస్ట్రిబ్యూటర్, రిటైలర్కి అయితే మార్జిన్స్ వస్తుంది, ఆ మార్జిన్స్ మాత్రమే మనం ఇక్కడ నెట్వర్క్లో డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే మార్కెట్లో ప్రైస్, మన ప్లాట్ఫామ్ మీద ప్రైస్ సేమ్ ఉంది అంటే మీకు లీగల్గా ఎటువంటి ప్రాబ్లం రాదు, 100% రాదు. బట్ అలా అంటే మీకు టీం బిల్డ్ అవుతుందా? టీం బిల్డ్ అవ్వాలంటే పెద్ద పెద్ద ఇన్కమ్స్ చూపెట్టాలి. మీరు చిన్న చిన్న ఇన్కమ్లో టీం బిల్డ్ కాదు కదా అంటే 100% టీం బిల్డ్ కాదు. అందుకోసమే మేము జుబిడో అనేది తెచ్చుకొచ్చాము. ఉచిత ప్లాట్ఫామ్, ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోకుండా ఫస్ట్ స్టేజ్ మీరు కట్టే బిల్డింగ్కి ఫౌండేషన్ ఏంటంటే టీం కావాలి. సో నేను ఈ టీం బిల్డ్ చేయడానికి ఒక గేమ్ పెట్టి, ఆ గేమ్ని మీరు ఆడి పాయింట్స్ తెచ్చుకొని అది విత్డ్రా చేసుకోవాలంటే మీరు ఇద్దరిని రిఫర్ చేయాలి. ఇద్దరిని రిఫర్ చేస్తే మీకు ఆ డబ్బులు విత్డ్రా అవుతుంది అని ఒక సిస్టమ్ పెట్టి, ఒక డూప్లికేషన్ సిస్టమ్కి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాను. సో ప్రతి మనిషి ఆడతాడు. ఆడటం ఏముంది? సింపుల్గా ఒక బటన్ దొరికితే అది వీల్ ఇలా తిరుగుతుంది. మీకు 30, 40, 50 పాయింట్లు మీకు వస్తాయి. అది రూపాయితో సమానం. మీరు విత్డ్రా చేసుకుంటారు. విత్డ్రా చేసుకోవాలంటే 2 రిఫరల్స్ మ్యాండేటరీ. సో ఇక్కడ ఏమవుతుంది? న్యాచురల్గా డూప్లికేషన్ అనేది జరుగుతుంది. మీరు రిఫర్ చేసిన వ్యక్తికి కూడా అతని కేవలం గేమ్ ఆడమని చెప్తాం, కానీ అతన్ని ఏమి కొనమని చెప్పము, అతని జేబులోంచి రూపాయి ఇవ్వడు. సో కాబట్టి మీకు ఎటువంటి అబ్జెక్షన్ అనేది రాదు. ఇక్కడ మీ ప్రాస్పెక్ట్స్ నుంచి అదేదో బాగుంది కదా, బటన్ కొడితే పాయింట్లు వస్తున్నాయి, పాయింట్ల వల్ల మనకి డబ్బు వస్తుంది అంటే ఎస్, ఎవరికైనా హ్యాపీగా ఉంటుంది. సో మీకు ఆ టీం అనేది బిల్డ్ అయిపోతూ ఉంటుంది. సో ఇక్కడ టీంని మేము ఏం చేస్తాం? మీరు వచ్చే ప్రతి ప్రాస్పెక్ట్ని బైనరీ ట్రీ, లెవెల్ ట్రీ రెండిట్లోనూ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో ఇక్కడ ఏమవుతుంది? బైనరీ వల్ల మీ డౌన్ లైన్కి కూడా మీ దగ్గర నుంచి వచ్చే కొత్త జాయినింగ్స్ వాళ్ళకి హెల్ప్ అవుతాయి. అలాగే లెవెల్స్ వైజ్ కూడా మీకు లెవెల్ వైజ్ పెరిగిపోతూ ఉంటాయి. సపోజ్ మీ డైరెక్ట్ 5 ఉన్నాయి, వాళ్ళ కింద 25, దాని కింద 125, అలా చాలా ఈజీగా టీం గ్రో అయిపోతుంది. నెట్వర్క్ మార్కెటింగ్ కావాల్సింది ముఖ్యమైనది ఏంటంటే మంచి టీం ఉండాలి. నేను మీకు ఆ టీంని ఏర్పాటు చేస్తున్నాను. మీరు టీం బిల్డ్ చేసుకోవడానికి నేను మీకు డబ్బులు ఇస్తున్నాను. మీ టీంలో జాయిన్ అయిన ప్రతి వ్యక్తికి డబ్బులు ఇస్తున్నాను పాయింట్ రూపేనా. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఒక మంచి ఫౌండేషన్లో మీరు వచ్చారు.
ఇప్పుడు పాయింట్ వాల్యూ 1 పాయింట్కి 1 రూపీ ఇస్తున్నాం. ఫ్యూచర్లో ఇది 90 పైసలు రావచ్చు, 80 పైసలు రావచ్చు. ఇప్పుడు మంచి అవకాశం కాబట్టి మీరు ఇప్పుడే వచ్చేసి సిస్టంలోకి వచ్చేసి మీరు పాయింట్స్ ఎర్న్ చేసుకోండి. ఇక్కడ మీరు ఒక స్పిన్ అయిన తర్వాత నెక్స్ట్ స్పిన్ రావాలంటే బైనరీ రూల్ ప్రకారం ఒక పేర్ అయితే మీకు ఒక స్పిన్ వస్తుంది. ఒక పేర్ అంటే ఇద్దరు మనుషులు కావాలి. ఆ ఇద్దరు మీరైనా తీసుకురావచ్చు, లేకపోతే మీరు తెచ్చిన వాళ్ళు మళ్ళీ ఇద్దరిని తెచ్చుకుంటూ పోతే మీకు పేర్స్ అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది. బైనరీ స్ట్రక్చర్ మీకు నెట్లో చూసుకుంటే బైనరీ అంటే ఏంటి మీకు చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసి చాలా వీడియోస్ ఉన్నాయి. అది చూసుకొని తెలుసుకొని మీరు ఫ్రీగా నేను ఇచ్చిన ఆపర్చునిటీతో మీరు టీం కనుక బిల్డ్ చేసుకుంటే పెద్ద టీం తయారైపోతుంది. ఒక్కసారి మీకు పెద్ద టీం అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ టీం తయారు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా స్ట్రక్చర్ని నేను డిఫరెంట్ ప్రోడక్ట్స్ యొక్క మ్యానుఫ్యాక్చరర్స్, మర్చెంట్స్, స్టార్టప్ కంపెనీస్తో టైప్ చేసుకొని వాళ్ళ ప్రోడక్ట్ని మన జూబిడోలో పెట్టి దీన్ని సేల్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే టీం బిల్డ్ చేయడానికి కానీ మీకు ఎటువంటి ఎక్స్పెండిచర్ లేదు. మీ టీం ఆల్రెడీ బిల్డ్ అయిపోయింది. సో మనము ఒక ప్రోడక్ట్ని 3 4 రేట్ పెట్టి అమ్మాల్సిన అవసరం లేదు. మార్కెట్ రేట్ పెట్టినా మీకు కమిషన్ తక్కువ ఇచ్చినా కానీ వేరే కంపెనీతో పోసి తక్కువ వచ్చినా ఎంత రావాలో ఒక రిటైలర్కి ఎంత వస్తుంది 5%, 6%, డిస్ట్రిబ్యూటర్కి 3%, 4%, అంత తక్కువ పర్సంటేజ్లో ఉన్నా కానీ మీకు ఇంత హ్యూజ్ టీం ఉండేసరికి అక్కడ జరిగే సేల్స్ మీద మీకు కూడా ఆ 3-4% అయినా కానీ చాలా పెద్ద మొత్తంలో వస్తుంది. అండ్ అది ఒక్క ప్రోడక్ట్ ఒక మర్చెంట్తో చేయరు. నా ద్వారా మీకు కొన్ని 100 కంపెనీలు, 100 ప్రోడక్ట్లు, 100 మర్చెంట్స్ వస్తారు. కానీ మీకు ఏ మర్చెంట్ నుంచి మీకు రివార్డ్ కావాలనుకుంటున్నారు, మీకు ఇన్కమ్ జనరేట్ చేయదలుచుకున్నారు, ఆ కంపెనీ యొక్క ప్రోడక్ట్ కొంటేనే మీకు ఇవన్నీ వర్తిస్తుంది. సపోజ్ 100 కంపెనీలు ఉన్నాయి, ABCDEF. ఏ కంపెనీ ప్రోడక్ట్ కొంటే ఏ కంపెనీ నుంచి జరిగిన బిజినెస్ మీ కింద జరిగిన సేల్స్ మాత్రం వస్తుంది, బి కంపెనీ నుంచి రాదు. బీది కొంటే బీది వస్తుంది, సిది కొంటే సి వస్తుంది, 3 కొంటే 3 వస్తాయి. బట్ మీరు ఏది కొనాలి, ఏది కొనకూడదు అనేది మీరే నిర్ణయించుకోవచ్చు. మీకు నచ్చిన ప్రోడక్ట్ మీరు కంపేర్ చేసుకోండి. మీకు యూస్ఫుల్ ప్రోడక్ట్ అంటే కొనండి. కొంటే మాత్రం మీకు రివార్డ్స్ స్టార్ట్ అవుతాయి. రివార్డ్ స్టార్ట్ అయిన తర్వాత దాన్ని ప్రమోట్ చేయడం వల్ల మీరు రివార్డ్స్ని డబల్ చేసుకోవచ్చు. ప్రమోట్ చేయలేదా మీకు రివార్డ్స్ వస్తుంది. ప్రమోట్ చేసి మీ డైరెక్ట్స్లో కనుక ఇదే ప్రోడక్ట్ కనుక వాళ్ళు పర్చేస్ చేయగలిగితే మీ ఇన్కమ్ అనేది డబల్ అవుతూ పోతుంది. సో దానిలో ఒక ప్రాసెస్ ఉంటుంది. అది మర్చెంట్ టు మర్చెంట్ వేరీ అవుతుంది. ఒక మర్చెంట్ బైనరీ ప్లాన్ పెడతాడు, ఒక మర్చెంట్ లెవెల్ ప్లాన్ పెడతాడు. ఏ ప్లాన్ పెట్టినా కానీ ప్రోడక్ట్ కొన్నోళ్ళకి మాత్రమే రివార్డ్స్ వస్తాయి, కొన్న వాళ్ళకి రాదు. బట్ మీరు కొనాల్సిన అవసరం లేదు. కొంటే మాత్రం మీకు రివార్డ్స్ వస్తాయి. నేను చెప్పే అవసరం లేదు. అది మీ విచక్షణ జ్ఞానం ఆలోచించుకొని కొనాలా వద్దా మీరు డిసైడ్ చేసుకోండి. అవునా? రైట్. నెక్స్ట్ కంపెనీలు కూడా చూసుకుంటే వాళ్ళ ప్రోడక్ట్ ఎంత మంచి ప్రోడక్ట్ అయినా కానీ గట్టి ప్లాన్ అంటే మంచి రివార్డ్ సిస్టము, మంచి పేరు కమిషను, పేరుకి 1000 రూపాయలు, పేరుకి 2000 పెట్టి ఆ ప్రోడక్ట్ని 10 రెట్లు, 20 రెట్లు, 50 రెట్లు పెంచి అమ్ముతున్నారు. అండ్ అంత పెట్టినా కానీ ఈ రోజున వాళ్ళ టీం బిల్డ్ చేసుకోవాలంటే పెద్ద మీటింగులు పెట్టి వాళ్ళ అన్ని ఊర్లకు తిరిగి చాలా స్పెండ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు కానీ టీం బిల్డ్ కాదు. సో అక్కడ వాళ్ళకి పెద్ద ఎక్స్పెండిచర్తో కూడుకున్న పని, టీంలు చాలా స్లోగా అవుతుంది. వాళ్ళని కూడా నేను మా దగ్గర మర్చెంట్స్ కింద రమ్మని ఆహ్వానిస్తున్నాను. సో వాళ్ళకి టీం గురించి చింతలేదు. వాళ్ళ ప్రోడక్ట్ డెలివరీ కనుక కరెక్ట్ ఇచ్చుకుంటూ పోతే సేల్స్ ఆటోమేటిక్గా జరిగిపోతుంది. సో ఇక్కడ మనకి 3 ప్రాబ్లమ్స్, ఒకటి లీగల్ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది, ఒకటి లీడర్ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది, ఒకటి కంపెనీ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. ఇంకా మిగిలింది ఏంటి? ఏమీ లేదు. మీకు నచ్చిన ప్రోడక్ట్ కొంటూ ఉండండి. మీరు చేసే పని ఏదైనా సరే, మీరు జాబ్ చేస్తున్నారా, వ్యాపారం చేస్తున్నారు, మీరు రిటైర్డ్ పర్సన్, ఏమైనా చేసుకోండి. మీకు ప్రోడక్ట్ నచ్చిందా కొనండి, కొని ప్రమోట్ చేయదలిస్తే చేయండి. ప్రమోట్ చేయడానికి ఈ రోజున ఇంట్లో కూర్చొని సోషల్ మీడియాలో ప్రతి వాళ్ళకి యూట్యూబ్ ఉన్నది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, అన్నిట్లోనూ పెట్టుకోండి. ఏం పెట్టుకోవాలి ఆ కంటెంట్ కూడా మేమే ఇస్తాం. మా వెబ్సైట్లో, మా అప్లికేషన్లోనే ఆ ప్రోడక్ట్ యొక్క టెస్టిమోనియల్స్, స్పెసిఫికేషన్స్, డీటెయిల్స్, ఆ ప్రమో వీడియోస్ అన్నీ ఉంటాయి. వాటిని ఒక చిన్న క్లిక్ తోటి మీరు షేర్ చేసుకుంటే అది మీ సోషల్ మీడియాలో వెళ్ళిపోతుంది. వెళ్ళినప్పుడల్లా మీ లింక్ దానికి అటాచ్ అయిపోతుంది. ఆ లింక్ ఎందుకు అంటే ఆ లింక్ క్లిక్ చేసి పర్సన్ రిజిస్టర్ అయితే మీకు కౌంట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో మీరు ప్రత్యేకంగా కంటెంట్ తయారు చేయక్కర్లేదు, ప్రత్యేకంగా లింక్ తయారు చేయక్కర్లేదు. అన్నీ రెడీమేడ్గా చేసి నేను మీకు పంపిస్తాను. మీరు దాన్ని కేవలం ప్రమోట్ చేసుకుంటూ పోవాలి. ఇనీషియల్గా ఇప్పుడైతే జుబిడోలో స్పిన్ ఇస్తున్నాము, బ్రహ్మాండంగా స్పిన్ ఆడుతున్నారు. నేను స్టార్ట్ చేసినప్పుడు రోజుకి 100-200 వస్తుంది అనుకున్నాను. మీ అందరికి చేసిన కృషి వల్ల అది మాది ఎవ్రీడే 10,000 to 12,000 రెక్కన మా టీం గ్రో అవుతూ పోతుంది. అదేవిధంగా మీరు ఇందులో పని చేసుకుంటూ మా సిస్టంలో ప్రమోట్ చేసుకుంటూ పోతే
ఒక స్టేజ్ వస్తే మనకి కోట్లల్లో మన మ్యాన్ పవర్ క్రియేట్ అవుతారు. మీ కింద ఒక్కొక్కరి కింద వేలల్లో ఉంటుంది సంఖ్య. ఆ వేలల్లో ఎవరు ఎప్పుడు ఏ ప్రోడక్ట్ కొంటారో మీకే తెలియదు. నచ్చిన ప్రోడక్ట్ కొనుక్కుంటే మీకు రివార్డ్స్ వస్తాయి, నచ్చకపోతే కొనద్దు, మీకు రివార్డ్స్ ఆ ప్రోడక్ట్లో రాదు. బట్ చింతే లేదు. మీరు జీవితంలో మళ్ళీ ఇంకొకసారి ప్రజెంటేషన్ కోసం పెన్ను పేపర్ పట్టుకొని ఇంకోటి ఇంటికి వెళ్ళక్కర్లేదు, ఇంకోటి మొబైల్లో మీరు మెసేజ్ పంపక్కర్లేదు, ఇది ప్లాను, ఇది చేయరు, ఇందులో చేర్పించు, ఈ డైలాగులన్నీ ఎగిరిపోతాయి. సో లీగల్గా మిమ్మల్ని ఎవరేం టచ్ చేయలేరు. మీరు ఎవరిని మభ్యపెట్టట్లేదు. మీరు జస్ట్ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు. అతను నచ్చితే కొనమంటున్నాం, నచ్చకపోతే కొనద్దంటున్నాము. ఈ విధంగా మన సిస్టము జుబిడో అనేది ఒక రెవల్యూషన్ క్రియేట్ చేయబోతుంది నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో. దీన్ని నేను నెట్వర్క్ మార్కెటింగ్ అనగా నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క సింపుల్ ప్రాసెస్ని తీసుకొని దీన్ని మేము సోషల్ మార్కెటింగ్ అని ఒక నామకరణం చేశాము. సో మీరు ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ నుంచి సోషల్ మార్కెటింగ్లోకి ప్రమోట్ అయిపోండి. సోషల్ మార్కెటింగ్లో మీకు ఒక్కొక్క కంపెనీ నుంచి మీకు తక్కువ ఇన్కమ్ వచ్చినా కానీ ఒకటేసారి 10 కంపెనీలు 20 కంపెనీల నుంచి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. అండ్ అలా గ్రో చేసుకుంటూ పోతూ వాటిని ప్రమోట్ చేసుకుంటూ పోతే మీ ఇన్కమ్ థ్రైస్ అలా పెరిగిపోతూ ఉంటుంది. సో ఫుల్ టైం చేసుకున్నా పర్లేదు, పార్ట్ టైం చేసుకున్నా పర్లేదు, హాబీగా చేసుకున్నా పర్లేదు. బట్ మీరు జుబిడోలో ఉంటే మాత్రం భవిష్యత్తులో మీరు ఏ ప్రోడక్ట్ కొనాలన్నా జుబిడోలో చూసుకొని కొనుక్కోండి. మీరు వేరే ప్లాట్ఫామ్స్తో కంపేర్ చేసుకోండి. మీకు ప్రైస్ నచ్చిందా, ప్రోడక్ట్ నచ్చిందా, క్వాలిటీకి మేము ప్రతి ప్రోడక్ట్ని మేము మా మర్చెంట్ కింద పెట్టుకునే ముందు ప్రోడక్ట్ అనాలిసిస్ చేస్తాము. మంచి ప్రోడక్ట్ అయితే మేము అలౌ చేస్తాం, లేకపోతే మేము అలౌ చేయము. మీ దగ్గర కూడా ఏదైనా మంచి ప్రోడక్ట్ ఉంది, మీరు కూడా అమ్మదలుచుకుంటే మా ప్లాట్ఫామ్లో రండి. మీరు అదే మర్చెంట్స్గా మిమ్మల్ని వెల్కమ్ చేస్తాను. మీకు తెలిసిన వాళ్ళు ఉన్న వాళ్ళకు కూడా రికమెండ్ చేయండి. సో మేము ఒక పక్క టీంతో పాటు ఒక మర్చెంట్స్ని కూడా మేము ఎదురు చూస్తున్నాం. మంచి మర్చెంట్స్ రావాలి, మంచి ప్రోడక్ట్స్ రావాలి, మా ద్వారా ప్రజల్లోకి వెళ్ళిపోవాలి. ఈ రోజున స్టార్టప్ కంపెనీస్, కొత్తగా స్టార్ట్ చేసే కంపెనీ ప్రోడక్ట్ మంచిగా ఉంటుంది, కానీ మార్కెట్లో పెనిట్రేట్ అవ్వడానికి డిజిటల్ మార్కెట్ మీరు లక్షలు కోట్లు ఖర్చు పెట్టాలి. ఆ డబ్బులు లేక మంచి ప్రోడక్ట్లు మరుగున పడిపోతున్నాయి. అటువంటి ప్రోడక్ట్స్ని మనం బయటికి తీద్దాము, కస్టమర్కి వాల్యూ ఫర్ మనీ ఇద్దాము, అండ్ ఈ మర్చెంట్స్కి ఒక లైఫ్ ఇద్దాము, ఈ స్టార్టప్ కంపెనీస్కి ఒక లైఫ్ ఇద్దాము, వాళ్ళకి మంచి సేల్స్ ఇద్దాము. తద్వారా వాళ్ళకి సేల్సే కాకుండా మీ అందరికీ మంచి క్యాష్ రివార్డ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది ఒక అద్భుత ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీని వెంటనే యూజ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి. ఇటువంటి ఆపర్చునిటీ మళ్ళీ రాదు. సో మీరందరూ జుబిడోని ప్రమోట్ చేసుకుంటూ మంచి ఇన్కమ్ సంపాదించాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మరిన్ని అప్డేట్స్ తోటి మీకు వస్తాను. మా సబ్స్క్రైబర్ అయితే మీకు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోస్ కూడా చూసుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే నేను చెప్పవలసిన విషయాలన్నీ మీకు చెప్పేశాను. జాగ్రత్తగా విని ఆచరణలో పెట్టండి.